యాక్చువల్లీ ఇవాళైతే నాకు టాపిక్స్ కొంచెం దశాంశ రిలేటెడ్, జాబ్స్ రిలేటెడ్ అవి చెప్దాం అనుకుంటున్నాం కదా! ఫస్ట్ దాంట్లో అసలు మనకి దగ్గరికొచ్చి ఒక జాతకం వచ్చినప్పుడు, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏ పర్టిక్యులర్ జాబ్ చేస్తారు అనేది చెప్పగచ్చా అండి? చెప్పచ్చును. మొట్టమొదటిగా ఏంటంటే మీరు చెప్పిన ఫస్ట్ కామెంట్‌కి 300 అవర్స్ క్లాసెస్ నేను ఫ్రీ క్లాసెస్ చెప్పి ఉన్నాను. నా వేదిక్ వెబ్‌సైట్ ఉంది. ఫ్రీ వేదిక్ ఆస్ట్రో డాట్ అవును. కామ్. అవును. మీరు విని దాని తర్వాత మీరు నాకు కాంటాక్ట్ అయ్యి, అవును. ఆ తర్వాత మన ప్రయాణం మొదలైంది నిజానికి. అది చాలా దూరం క్లాసులు వచ్చింది గూడా. వినాలి అంటే చాలా ఓపిక గాలి 2 గంటలుంటాయి ఒక్కో క్లాసు. చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత సాధ్యమైనంత వరకు ఇంకేమి ఎక్స్‌ప్లనేషన్ అవసరం ఉండకపోవచ్చును. ఒకవేళ డౌట్స్ రైజ్ అయినా కూడా దాని తర్వాత వచ్చే క్లాసెస్‌లో అవి కవర్ అవుతాయి. కంప్లీట్‌గా ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఉంది గనక తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ ఈ 2 సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. తెలుగు యూట్యూబ్‌లో శ్రీకాంత్ సోమయాజుల అని కొట్టి ఇంగ్లీష్ కొడితే ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఇంగ్లీష్ ఛానల్ వస్తుంది. తెలుగు కొడితే తెలుగు ఛానల్ వస్తుంది. ఈ 2 ఛానల్‌లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది సబ్స్క్రైబ్ చేసుకొని ముందు క్లాసులు వినండి. సరే, మీ ప్రశ్నకొస్తాను. మనం జాతకం చూసి ఉద్యోగం ఏం చేయబోతున్నారో అన్నది చెప్పగలమా? మంచి ప్రశ్న. మొట్టమొదట మనం మొదలెడుతున్నప్పుడు దశాంశ గురించి తెలుసుకునేటప్పుడు, ఉద్యోగం గురించి తెలుసుకునేటప్పుడు నిజానికి జాతకం చూసి ఉద్యోగం డిసైడ్ చేయగలమా లేదా? ఓకే. దీంట్లో ఏంటంటే 4-5 విషయాలు చూసి ఏ వైపుకి వెళ్ళి ఉద్యోగం అంటే ఏ ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తాడు? కన్స్ట్రక్షన్లో చేస్తాడా, సినిమా రంగంలో చేస్తాడా, సాఫ్ట్వేర్లో చేస్తాడా, సాఫ్ట్వేర్లో చేస్తే ఎందులో చేస్తాడు, డేటా అనలిటిక్స్లో చేస్తాడా, రోబోటిక్స్లో చేస్తాడా, లేకపోతే చిప్ మేకింగ్లో చేస్తాడా, ఇలా ప్రతి దానికి సిగ్నిఫికేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మనం. ఇప్పుడు సినిమాల్లో కూడా అలానే కెమెరామ్యాన్, డైరెక్షన్ డిఫరెంట్ ఉంటాయి కదా, యాక్టింగ్ లోనా, డైరెక్షన్, ప్రొడక్షన్, వాటిలోని బేసికలీ సినిమాకి ఒకటి ఉంటుంది సిగ్నిఫికేషన్. దాంతో పాటు రైటింగ్ ఉంటే కొన్ని సిగ్నిఫికేషన్స్ ఉంటాయి, అవి యాడ్ చేసుకుంటాం. సో మీ అడిగిన ప్రశ్నకి సూటిగా ఒక్క ముక్కలో చెప్పగలమా లేదా చేస్తున్న వ్యక్తి యొక్క వృత్తి ఏమిటి అంటే చెప్పగలము. ఇది సమాధానంగా చెప్పాలి. మనం ఎంత నేర్చుకొని ఉన్నాము అన్న దాన్ని బట్టి, మనకి ఎన్ని సిగ్నిఫికేషన్స్ తెలుసు అన్న దాన్ని బట్టి కూడా చెప్పగలుగుతాం. ఓకే. ఎందుకంటే మనం చేసే ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక 20 ఏళ్ల క్రితానికి వెళ్ళేమో ఇప్పుడు ఉన్న కోర్సులు కంప్యూటర్ సైన్స్ లో చేస్తున్నవి ఏవీ లేవు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. లేదు, ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఉన్నాయి, కంప్యూటర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటప్పుడు నేను 96-97లో ఒరాకిల్ నేర్చుకున్నాను. ఇప్పటికీ ఉంది ఒరాకిల్ యాజ్ ఎ బేస్. నేను ఒరాకిల్ పాఠాలు కూడా చెప్పేవాడిని అప్పట్లో. యాజ్ ఎ బేస్ ఒరాకిల్ ఉంది, కానీ దాని తర్వాత చాలా వచ్చాయి ఇంప్రూవ్డ్ వర్షన్స్ కదా. దాని తర్వాత ఇంకా దానిపైన దాని డేటాబేస్గా పెట్టుకొని దానిపైన చాలా జిమ్మిక్కులు చేస్తున్నారు. సో ఆ బేస్ లైన్స్ తెలిస్తే ఏది డేటాబేస్ అవుతుంది, ఏది క్లౌడ్ కంప్యూటింగ్ అవుతుంది, ఏది క్వాంటమ్ మెకానిక్స్ అవుతుంది, ఏది ఎలక్ట్రికల్ అవుతుంది, ఏది ఎలక్ట్రానిక్స్ అవుతుంది, ఇవి మనకి బేస్ లైన్స్ తెలుస్తాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు. అవి రాశిని బట్టి తెలుస్తుందా సార్? గ్రహాన్ని బట్టి? రాశి గ్రహం 2 కలిపి చెప్తారా సార్? అప్పుడు దశాంశ చూస్తాం. ముఖ్యంగా దశాంశ చూసి జరుగుతున్న దశను చూసి చెప్తాం. ఓకే. అంటే ఇప్పుడు చదువుకొని ఉండొచ్చు, ఒక ఆయన ఉన్నాడు, కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు కానీ ఉద్యోగం సినిమాల్లో చేస్తున్నాడు అనుకుందాం. 2 కనిపిస్తాయి. చదువుకున్నది ఒకటి, చేస్తున్న ఉద్యోగం మరొకటి. ఇది కూడా చెప్పవచ్చు. ఓకే. కానీ అంత టైం ఉండాలి. ఓకే. ఇప్పుడు చాలా క్విక్గా చూస్తాం, 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చూసి అవతల వాళ్ళకి పరిష్కారం ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా ఏంటి అంటే చెప్పవచ్చును అని చెప్పాలి, ఒక ముక్కలో చెప్పాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఓకే. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఈ రిలేటెడ్ దాని గురించి ఇంకొక క్వశ్చన్ కూడా. కొంతమంది తక్కువ కష్టపడినా తొందరగా సెటిల్ అయిపోతారు లైఫ్లో. కొంతమంది చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, రాత్రింపగళ్ళు చాలా కష్టపడినా సరే వాళ్ళు అనుకున్నంత రికగ్నైజేషన్ రాకపోవడమో, లేకపోతే సక్సెస్ అవ్వకపోవడమో ఆ ఫీల్డ్లో, అవి కూడా గ్రహాలను బట్టే చెప్తారంటారా? రైట్. దేనికైనా రెండింటికి 2 విషయాలు చూస్తాం. ఇలాంటి విషయాలు చూస్తున్నప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఒకటి D1 చార్ట్ బేసిక్గా మాత్రం చూస్తాం. దశమాధిపతి ఎక్కడున్నాడు, ఎలాంటి పొజిషన్స్లో ఉన్నాడు. ఓకే. కొన్ని జాబ్ కాంబినేషన్స్ ఉంటాయి. దశమాధిపతి D1ని బట్టి కొద్దిగా తెలుస్తుంది, ఒక 5% చెప్పగలుగుతాం ఎలా ఉంది సిచ్యువేషన్.
మిగిలిందంతా దశాంశలో చూడవలసి ఉంటుంది. స్ట్రైట్ అవే దశాంశ యూజ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే D1 చార్ట్ వదిలేయండి, D10 చార్ట్కి వచ్చేసి దాంట్లోని మీరు పరిశీలించి చెప్పవచ్చును స్ట్రగుల్స్ ఎప్పుడు వస్తాయి అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, చదివిన ఉద్యోగము, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దేనికి చదువుతున్నారు ఈ రోజుల్లో పిల్లలందరూ ఉద్యోగం రావాలి అని చదువుతున్నారు. ఆ పిల్లడికి ఇంట్రెస్ట్ మరో చోట ఎక్కడ ఉంది, ఏ ఆటో సినిమావో లేకపోతే బిజినెస్సో లేకపోతే ఈ రోజుల్లో షేర్ మార్కెట్సో రకరకాల ఆసక్తులు చూపిస్తున్నారు పిల్లలు. లేకపోతే సొంతంగా ఏదైనా పెట్టుకొని నేను బీటెక్ చేశాను కానీ నేను చేసేది మాత్రం నేను రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బీటెక్ ఎలా తయారైందంటే ఇప్పుడు అది బేసిక్ డిగ్రీ అది, అందరూ బీటెక్ కాని వాళ్ళు ఎవరూ లేరు. అలాంటప్పుడు మనకేం కనిపిస్తుంది అని అంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ట్రై చేయాలి, ఇంట్లో వాళ్ళు ప్రెషర్ ఏం పెడతారు, నువ్వు జాబ్కి వెళ్ళిపో, నీకు జాబ్ వస్తుంది, నువ్వు జాబ్కి ప్రయత్నం చేయి. జాబ్ హౌసెస్ ఏముంటాయి D10లో 2, 6, 10 హౌసెస్ ఉంటాయి. నడుస్తున్న దశలోని ప్లానెట్స్ 8th హౌస్లో, 11th హౌస్లో, 7th హౌస్లో, 3rd హౌస్లో, 11th హౌస్లో, 3, 7, 11 కామత్రికోణాలు ఈ బిజినెస్కి ఉపయోగపడతాయి. 8, 11 హౌసెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి నడిపించే బిజినెస్కి ఉపయోగపడతాయి. సో నడుస్తున్న దశలు దాంట్లో ఉంటే వీడికి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా, దాని వలన గ్రహాలు అలా వచ్చాయి. ఓకే, సో ఇంట్రెస్ట్ మారుతోంది, సడన్గా మనిషి ఇంట్రెస్ట్ మారుతోంది అంటే ఇన్నాళ్ళు ఉద్యోగ ప్రయత్నం మానేసి బిజినెస్ చేద్దాం అనుకున్నాడు, మళ్ళీ వేరే దశ మారింది, సో అప్పుడు ఆటోమేటిక్గా వేరే దాని మీదకి ఇంట్రెస్ట్ మారుతుంది. సో దశాంశలోని రాసులు, దశాంశలోని గ్రహములు, దశ, ఈ 3 చూసి పట్టుకుంటే చెప్పవచ్చును ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు, ఎవరు సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకుంటున్నారు లేకపోతే బిజినెస్ తెచ్చుకుంటున్నారు. దీనికి ఒకటే సింపుల్ విషయం ఏంటంటే, జాబ్ దశలు నడుస్తున్నప్పుడు బిజినెస్ ప్రయత్నాలు చేయడము, బిజినెస్ దశలు నడుస్తున్నప్పుడు జాబ్ ప్రయత్నాలు చేయడం. సింపుల్ గా చెప్పాలి అంటే అప్పుడు మీకు స్ట్రగుల్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే దశ ఏమో జాబ్ నడుస్తుంది, నువ్వేమో బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నావు. దశ ఏమో బిజినెస్ ది నడుస్తుంది, నువ్వు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఇలా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా స్ట్రగుల్. కానీ కొంతమందికి స్మూత్ గా వెళ్ళిపోతుంది కదా సార్, మరి కొంతమందికి అప్పుడు ఏంటంటే వాళ్ళు అదే డైరెక్షన్ లోనే వెళ్తారు, వాళ్ళు చదివింది అదే ఉంటుంది, ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నది అదే ఉంటుంది, బిజినెస్ ఏదో అదే ఉంటుంది, ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అదే దశ నడుస్తోంది, అప్పుడు స్ట్రగుల్ లేదు. ఓకే ఓకే, దశ రోల్, దశానాథుడు ఎక్కడైతే ఉంటాడో దశాంశలో దాన్ని బట్టి స్ట్రగుల్ అవుతోందా లేదా చెప్పవచ్చు. దాన్ని బట్టి యాక్చువల్గా బర్త్ టైం రెక్టిఫికేషన్స్ కూడా చేస్తాం. సో జనరల్గా నాకు ఇప్పుడు జాబ్ వచ్చిందండి, జాబ్ పోయిందండి, మళ్ళీ జాబ్ వచ్చిందండి, మళ్ళీ జాబ్ పోయిందండి, ఇది పెద్ద ఇండికేషన్. 1 సంవత్సరం జాబ్ ఉందండి, తర్వాత జాబ్ లేదు, మళ్ళీ జాబ్ మొత్తం ఒక 1 year జాబ్ లేదు, మళ్ళీ జాబ్ వచ్చింది. ఇలాగ ఇన్స్టేబుల్ గా ఉంది అని అంటే దానికి తగ్గట్టుగా ఉంటాయి ప్లానెట్స్ దశాంశలో. చూసి చెప్పొచ్చు, మన వాళ్ళందరూ చేస్తున్నారు ఆ ఎక్సర్సైజ్, మన గ్రూప్ లో అందరూ చేస్తున్నారు. 8th, 11th కాంబినేషన్స్, 3rd కాంబినేషన్, 5th కాంబినేషన్, అవి చేస్తున్నారు మన పిల్లలందరూ చేస్తున్నారు. ఇప్పుడు కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్, టాలెంట్ ఇవి 2 ఇంపార్టెంట్ అంటారా, లేదు అంటే లక్ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఇది చాలా జనరిక్ క్వశ్చన్. ఓకే, దీనికి జనరిక్ క్వశ్చనే, బట్ ఏంటంటే ఆస్ట్రాలజీలో ఎలా తెలుస్తుంది మన జాతకాన్ని బట్టి? అక్కడికే వద్దాం. సో ఆస్ట్రాలజీని ఒక క్షణం పక్కన పెడతాం. హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, లక్ ఇంపార్టెంటా అన్న ప్రశ్నని మనం వేరే దృక్కోణం నుంచి ముందు చూద్దాం. ఫస్ట్ నీకు ఉద్యోగం చేయాలనుకుందాం. అంటే ఏముండాలి? ఉద్యోగం ఉండాలి ముందు. ఉద్యోగానికి ఒక రిక్వైర్మెంట్ ఉండాలి, టాలెంట్ లోపల ఒక క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జావా వచ్చు, జావా మీద జాబ్స్ అన్ని లేచిపోతున్నాయి. ఇప్పుడు జావా వెళ్ళిపోతుంది, జావా లేదు, కొద్ది రోజులు పోతుంది. ఓకే, బేసిక్ జావా మాత్రమే వచ్చు, నీకు ఇంకేం రాదు అంటే ఒక 30 ఏళ్ల క్రితము నీకు 3 లక్షల జీతం వచ్చేది, 30 ఏళ్ల క్రితమే ఓన్లీ జావా వస్తే, రైట్? లేకపోతే మెయిన్ ఫ్రేమ్స్ వచ్చు, లేకపోతే కోబాల్ వచ్చు అనుకుందాం. 99లో 2000లో కోబాల్ వచ్చు, చాలా పెద్ద విషయం, రైట్? ఇప్పుడు నువ్వు కోబాల్ వచ్చు, నీకు ఎక్స్పర్ట్ నువ్వు, కానీ ఆపర్చునిటీ లేదు, రైట్? సో అక్కడ నీకు లక్ ఇంపార్టెంట్. నువ్వు చదువుకున్న దానికి డిమాండ్ క్రియేట్ అవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, 4 ఏళ్ల కోర్సు బీటెక్ జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన రోజు ఏం చెప్తారంటే, ఒరే ఈ కోర్స్కి డిమాండ్ లేదు, చదవక అంటారు. నాకు ఇంకేం రావట్లేదు, నాకు వచ్చిన ర్యాంక్కి అదే వచ్చింది. ఓకే, అందులో జాయిన్ అయ్యాడు.
4 సంవత్సరాలు గడిచిపోయాయి, అయిపోయిన తర్వాత ఛాన్సెస్ పెరిగాయి అనుకుందాం. అదే. బై ఛాన్స్ అనుకోకుండా దాంట్లో ఏదో ఎవల్యూషన్ వచ్చి కొత్త జాబ్స్ దాంట్లో క్రియేట్ అవ్వడం మొదలెట్టే నీకు బయటకు రాగానే జాబ్ వస్తుంది. ఓకే, దీన్ని ఆపర్చునిటీస్. ఇది ఆపర్చునిటీ, ఆపర్చునిటీ లక్. ఓకే, మిగిలిందంతా నీకు డోర్ ఉండాలి కదా, నువ్వు వెళ్ళాలి అంటే మార్గానికి ముందు డోర్ ఉండాలి. మార్గానికి డోర్ అడ్డంగా ఉంటుంది, ఆ డోరే లక్. అది 1%. అవును, అది దాన్ని ఎలా 1%. గ్రాప్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. మిగిలిందంతా 99% హార్డ్ వర్క్, రైట్? అంతేగాని నేను ఉత్త జాతకాన్ని నమ్ముకుంటాను, నా ప్రయత్నం ఏం చెయ్యను, అలా ఎవరైనా చెప్తున్నారు అంటే అది శుద్ధ తప్పు. అలా చేయడం కుదరదు, అలా అవ్వదు. ఇది ఇప్పుడు మీరు జనరిక్ లానే చెప్పారు. నేను జాతకంలో మనం ఎలా తెలుస్తుంది అనేది, ఎందుకంటే లక్ అనేది అప్పుడు మీరు 159 కాదు 59 కాంబినేషన్లో ఉన్నప్పుడు అంటారా లక్ అనేది ఎలా తెలుస్తుంది అక్కడ? లక్ కాదు, ఏమవుతుందంటే లక్ కూడా బుద్ధి. ఓకే, ఎందుకంటే పంచ్ వినాశకాలే విపరీత బుద్ధికి. ఓకే, వీడు చెడిపోవాలని వీడికి ఎలా వస్తుంది అంటే బుద్ధి పై నుంచి ప్రేరేపిస్తాడు, రైట్? వీడు చదవడం మానేస్తాడు, ప్రయత్నం చేయడం మానేస్తాడు, అవే కనిపిస్తాయి. అంతేకాని లక్ కనిపించదు జాతకంలో. నిజానికి చాలా మంది ఆపర్చునిటీ కనిపిస్తుంది, కాదనట్లేదు. ఆపర్చునిటీ ఉన్నవాడికి ఏం కనిపిస్తుంది అంటే అరే నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ రాగానే బయటకు నీకు జాబ్ వస్తుంది రా క్యాంపస్ ఇంటర్వ్యూలో చెప్పచ్చు. కానీ వాడు క్యాంపస్ ఇంటర్వ్యూ వాడు అయ్యి ఉంటాడు, వాడికి క్లాస్ లో ఫస్ట్ ర్యాంకో, సెకండ్ ర్యాంకో, థర్డ్ ర్యాంకో, ఫిఫ్త్ ర్యాంకో, ఆ మొదటి 5-10 ర్యాంకుల్లో ఉన్నవాడికి వస్తుంది క్యాంపస్ లో. ఆఖరిలో ఉన్నవాడికి రావడం ఎక్కడో అరుదు, ఏదో సినిమాల్లో తప్ప. నిజంగా మామూలు వ్యక్తులు ఎవరికి కూడా ఆఖరి ర్యాంక్ వచ్చిన వాడికి క్యాంపస్ లో వచ్చిందని చూపించడం చాలా కష్టం, రైట్? ఇది సమాధానం.